ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తున్నానండి. ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. దాంతోపాటుగా ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాల్ని రచించారు. అందులో వెంకటేశ్వర స్వామి వ్రత సంకల్పం అనే పుస్తకానికి ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. దేశ విదేశాల నుంచి కూడా ఎన్నో ఫోన్లు, ఎన్నో సందేహాల్ని నివృత్తి ఉంటారు ఆయనతో మాట్లాడుతూ. వీటితో పాటుగా వేదిక్ పద్ధతిలో 5,000కు పైగా లోగోల్ని ఆయన డిజైన్ చేశారు. 5,000 అంటే మాటలా అండి? పెద్ద పెద్ద కంపెనీలకి ఆయన లోగోల్నే వాడుతుంటారు. ఆయనే విశ్వపతి గారు. నమస్తే విశ్వపతి గారు. నమస్కారం. నమస్తే. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం, మీతో మాట్లాడే అవకాశం రావటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను కూర్చున్న ఒక గంటలోనే, ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎన్ని ఫోన్స్ వస్తున్నాయండి. అన్నీ కూడా విదేశాల నుంచి వస్తున్న కాల్సే. అంటే రకరకాల సమస్యలతో, రకరకాల సందేహాల్ని నివృత్తి చేసుకోవాలని మీ చెంతకు వస్తూ ఉన్నారు. అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నారు విశ్వపతి గారు మీరు? మాకెవరికి కనిపించలేదు, మాకెవరికి తెలియలేదు. ఆల్మోస్ట్ లాస్ట్ 20 years నుంచి నేను ఈ పుస్తకాలు, ఈ రచనలోనే ఉన్నారు. ఈ రచన దాంట్లో ఉన్నాను. మొత్తం ఐ థింక్ 2001లో నేను మొదలు పెట్టినట్టున్నాను ఈ పుస్తకాలు రాయటం అది. సో అప్పటి నుంచి ఈ 21 సంవత్సరాలు. దాంట్లో 2001లో శ్రీనివాస మహత్యం అని మొట్టమొదటి బుక్ రాశాను నేను. శ్రీనివాస మహత్యం అని నా మొట్టమొదటి. అసలు ఈ ఆధ్యాత్మికంగా ఒక బుక్ రాయటం అనేది అదే మొదలు. అసలు ఆధ్యాత్మికంగానే ఏ బుక్ నేను అంతకుముందు రాయలేదు. సాహిత్యం అనేది నేను రాసిన మొదటి పుస్తకమే అది. అది కూడా ఏంటి, శ్రీనివాస మహత్యం అనే పేరుతో ఆయన కళ్ళలో కనపడి, నాయన తిరుమల మీద ఏదైనా ఒక పుస్తకం రాయమంటే నేను తిరుమల వెళ్ళి అప్పుడు మధ్యలో కొన్నాళ్ళు అదొక 8 నెలలు పట్టిందమ్మా. ఒక యజ్ఞంలానే చేశాను ఆ పుస్తకం అది మాత్రం. అండ్ అది నేను ఆ 8 నెలలు ఐ యూస్ టు స్లీప్ ఆన్ ఫ్లోర్. మొట్టమొదటి ఆయన వచ్చిన అనుగ్రహం కదా అని చెప్పి కొంచెం గ్రాంధికంగా ఉంటుంది ఆ ఒక్క బుక్ మాత్రం. నా పుస్తకాలన్నింటిలో కొంచెం గ్రాంధికంగా పొందుపరిచారు ఆ పుస్తకంలో. సినిమాలో ఇప్పుడు మనం సుప్రభాతం వింటాం కదా తెల్లవారులేసి అందరికీ. ఆంధ్ర అట్లీస్ట్ ఆ మొదటి లేనన్నా కౌశల్య సుప్రజారామా అని తెలుస్తుంది. బస్ అసలు ఈ సుప్రభాతం రాసిన ఆయన ఎవరు, ఎప్పటి నుంచి సుప్రభాతం అక్కడ చదవబడుతుంది, ఇటువంటి విశేషాలు. అలాగే విమానం వెంకటేశ్వర అంటాం మనం, దండం పెట్టుకుంటాం ఇలా తిరిగిన తర్వాత ప్రదర్శన కానీ విమానం వెంకటేశ్వరం. అసలు విమానం వెంకటేశ్వరం ఎప్పటి నుంచి వచ్చారు, ఇలా రకరకాల తిరుమల విశేషాలతో రాసిన పుస్తకం. ఓకే. సో రాసి మధ్యలో కొన్నాళ్ళు ఒక వారం రోజులు తిరుమల వెళ్ళి కొండ మీదే ఉండి కొన్ని కూర్చొని నా ఒక స్నేహితుడిని తీసుకెళ్ళి ఒక వారం రోజులు రాసుకున్నాను. ఆ తర్వాత ఆ పుస్తకం తీసుకుని మళ్ళీ మొదటి కాపీలు తీసుకుని నడిచెక్కి స్వామివారికి సమర్పించి, ఆ రోజుల్లో శ్రీవారి పాదాలని పైన కొండ మీద ఇప్పుడు ఉంది. ఆ రోజుల్లో దాని గురించి ఎవ్వరికీ తెలియదమ్మా. అసలు రోజు మొత్తం మీద 4-5 వచ్చేవారు. సో మేము వెళ్ళి మొదట 200 పుస్తకాలు చక్కగా ఆ పాదాల దగ్గర అక్కడే కూర్చుని, నేను రుక్మిణి మీ ఇద్దరం పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అక్కడ కూర్చుని హాయిగా ప్రశాంతంగా ఒక్కొక్క కాపీ ఆయన పాదం దగ్గర పెట్టి తీసాం. మొట్టమొదటి పుస్తకం, ప్రశాంతమైన వాతావరణం. సో చాలా ఆశ్చర్యంగా నేను ప్రతి పుస్తకం రాసి, సో అదంతా కూడా అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, అక్కడ ఒక మైక్రోవేవ్ టవర్ ఉంటుందన్నమాట. ఒక కానిస్టేబుల్ ఉండి నన్ను చూస్తూ ఉన్నాడు ఇదంతా చేయడం. సార్ ఏదో బాగుంటుంది, నాకు పుస్తకం ఇస్తారా అని అడిగాడు. నేను అన్నాను, బాబు ఈ పుస్తకం నేను హుండీలో వేస్తే కానీ ఎవరికి ఇవ్వను, ఫస్ట్ స్వామి సమర్పించాలి. సో రేపు పొద్దునే స్వామివారికి సమర్పించిన తర్వాత ఇస్తాను అంటే. అతనే ఉన్నాడు, నా సాయంత్రం నా డ్యూటీ అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ రేపు పొద్దున్న నేను ఉండను, మీరు వచ్చేటప్పటికి మీరు ఎక్కడ. నేను చెప్పాను, నేను ఫలానా కాటేజీలో ఉంటాను అయినా ఏం పర్వాలేదు, వచ్చి తీసుకో అని చెప్పాను. అంటే సరే అని అన్నాడు. లేదా అయితే నేను రాత్రి ఎలాగోలా ఉండి నేను ఎట్లాగోలో ఏదో విధంగా ట్రై చేస్తానండి రావడానికి, చూస్తానన్నాడు. అమ్మా పొద్దున్నే వెళ్ళాం, స్వామివారి హుండీలో సమర్పించాం, కాటేజ్కి వచ్చేసాం. 6:30 అయింది, 7 అయింది, ఇతను రావట్లేదు, అక్కడ కనపడలేదు. ఇంకా 7:30 అయిపోయింది. ఇంక మేము దిగిపోవాల్సిన టైం వచ్చింది. కింద తిరుచానూరు వెళదాం అనుకున్నాం కదా. సరే పాపం అని నేనేం చేద్దాం అనుకున్నాను అంటే, అక్కడ ఎవరికైనా ఇచ్చి పైన ఇలా కానిస్టేబుల్కి ఇచ్చేసేయండి, ఫలానా వాళ్ళు ఎవరైనా ఉంటే డ్యూటీలు మారుతారు. ఎవరికి అతని పేరు నేను అడగలేదు, ఏమి పేరు నేను అడగలేదు. అయ్యో ఎలాగా పాపం ఈ పిల్లాడు అడిగాడే. అసలు నేనేమనుకున్నాను, అంత ముందు రోజు ఈ పుస్తకం రాసి తీసుకెళ్ళినప్పుడే అక్కడ ఒక ఆయన, ఆ రోజుల్లో మాకు అప్పారావు గారిని ఒక ఆఫీస్ ఉండేవారు,
ఆయన ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు నా దగ్గర కూర్చొని కాసేపు ఏదో సత్సంగంగా మాట్లాడుతుండేవారు. ఈ స్వామివారి గురించి లేలు విశేషాలు, ఆయన 30 ఏళ్ళ నుంచి ఆయన జరిగిన అనుభవాలు ఏవో చెప్తూ నా దగ్గర కూర్చునేవాడు. నేను అనుకున్నా మొదటి కాపీ ఆయనకి ఇద్దాము అనుకున్నా. ఓకే, కానీ ఈ పిల్లాడు అడిగాడు కదా, సరే చూద్దాంలే ఆ స్వామి ఎవరిని ఇస్తే వాళ్ళకి వెళుతుంది. సో 7 అయింది, ఇంతలో మేము అంతా లాక్ చేసేసాము. ఇంక వెళ్ళిపోదాం. 7:30 అయిపోయింది. 7:30 వరకు చూసామన్నమాట. ఇంకా కింద తిరుచానూరు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ట్రైన్కి బ్యాక్ రావాలి. అంటే స్వామి లీలలు ఎలా ఉంటాయని చూడండి. సో అని కొంచెం అప్పుడు నేను రుక్మిడితున్నాను, ఇంకా అన్ని క్లోజ్ చేసేద్దాం అని చెప్పి ఒక 2 పుస్తకాలు లోపల పెట్టుకున్నాం. సో ఆ పుస్తకాలు అవి కూడా ఆ 2 పుస్తకాలు తీసేసి ఇంకా క్లోజ్ చేసి ఇలా జస్ట్ ఇలా కారు ఎక్కబోతున్నానమ్మా. ఎక్కబోతుండగానే తిరుమల ఆలయంలో మొదటి నైవేద్యం గంటలు ప్రారంభమయ్యాయి. ఘంటానాదం వస్తుంది నైవేద్యం అప్పుడు మనకి. ఏమి నాకు ఎందుకు అనిపించింది, నైవేద్యం మొదలు పెట్టగానే మనం వెళ్ళిపోవటం కరెక్ట్ సమంజసం కాదు. ఒక్క 10 నిమిషాలు, ఎంతసేపు 10-15 నిమిషాలు ఉంటుంది నివేదన. సో ఆ 15 నిమిషాలు కాస్త వెయిట్ చేద్దామని అని నేను అన్నీ ప్యాక్ చేసుకున్నా. అతనితో చెప్పాను, డ్రైవర్తో, బాబు 10 నిమిషాలు ఆగు, జస్ట్ మనం ఎక్కబోతుంటే ఆయన గంట వినపడుతుంది, నాకెందుకు అలా వెళ్ళిపోవడం ఇష్టం లేదు, 10 నిమిషాలు ఆగుదామని అలా నుంచున్నాం. మొత్తం మీద 10-15 నిమిషాలు గంటనాదం అంతా అయ్యిందమ్మా. ఈ కానిస్టేబుల్ వచ్చాడు స్ట్రైట్గా వచ్చి, గురుగారు మీరు వెళ్ళిపోయి ఉంటారనుకుంటూ వచ్చానన్నాడు. రాత్రి ఉండిపోయాను మీకోసం అని. సో వెంటనే పుస్తకం తీసి చేతిలో పెట్టాను. చూడండి, ఆ గంటానాదం కనుక రాకపోతే నేను వెళ్ళిపోయి ఉండేవాడిని, ఇతను కనపడేది కాదు. సో ఆ తర్వాత మనం ఎంతమందికైనా ఇచ్చి మొదటి కాపీ స్వామి అతనికి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. ప్రాప్తం ఉంది, అతనికి ప్రాప్తం ఉంది మొట్టమొదటి. కానీ ఇలాంటి అనుభూతులు ఎన్నో కదండి మీకు, ఎన్నో కోకొల్లలేమో. చాలా. గురుగారు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రచించుంటారు ఆధ్యాత్మికంగా? ఒక 28 పుస్తకాలు రాశాను. 28-30 దాకా రాశానమ్మా. ఒక 18 పుస్తకాలు తిరుమల శ్రీవారి మీదే రకరకాల విశేషాలతో రాశాను. వీటిల్లో విపరీతంగా ప్రాముఖ్యంలోకి వెళ్ళిపోయింది వెంకటేశ్వర వ్రతకల్పం. శ్రీ వెంకటేశ్వర అంటే మన ఇళ్ళలో అందరం మనం సత్యనామతం చేస్తాం కదా, అట్లా నేను 2001లో ఈ పుస్తకం రాసిన తర్వాత మళ్ళీ 2005 దాకా నేనేం రాయలేదు బుక్స్ ఏమి, సబ్దుగా ఉండిపోయాను. ఓకే, సో 2005లో ఒకరోజు స్వామివారు నా కళ్ళలో కనపడి, నేను నీకు వ్రతకల్పం ఒకటి చెప్తాను, అది వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి పొందుతుంది చాలా, నువ్వు ఒకసారి తిరుమల రావాల్సింది, అక్కడ నీకు వ్రత విధానం అంతా కూడా నీకు చెప్తాను, దాని పద్ధతి వివరం విశేషం అన్నీ కూడా వీలైన తొందరగా తిరుమల రమ్మని నాకు ఆయన చెప్పారు కళలో కనపడి స్వామి. సో అప్పుడు నేను తిరుమల వెళ్ళి మేము స్వామిని దర్శించుకుని ఒకరోజు సాయంత్రం ఆ తిరుమల ఆలయం ఎదుర్కొంటే మెట్ల మీద కూర్చున్నాం. ఆ రోజుల్లో మెట్లు ఎదుర్కొంటే ఉండేవి మనకి, ఇప్పుడు అవన్నీ వెనక్కి చేశారనమాట. ఆ మెట్ల మీద కూర్చుంటే సాయంత్రం వేళది 7-7:30 ఆ టైంలో అనమాట. నాకు ఒక్కసారిగా పెద్ద ఒక కాంతిలాగా కనిపించి ఆయన విశ్వరూపంలో నాకు కనపడి నాకు ఆయన చెప్పడం మొదలుపెట్టారు అనమాట, నాయన వెంకటేశ్వర వ్రతకల్పం నీకు చెప్పబోతున్నాను అని. ఇంకా నాకు నా చుట్టుపక్కల ఉన్న మనుషులు కానీ వీళ్ళు కానీ మా పిల్లలు అంతా వెళ్ళాం కదా, ఏమీ వినపడలేదు నాకు. అరగంట సేపు ఏమీ కనపడలేదు, ఏమీ వినపడలేదు. అప్పుడు ఆయన చెప్తారు, ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. మొదటి విధానం ఏమో మనం సత్యనారాయణలాగా యథావిధంగా కలసం పెట్టుకుని అంతా చేసుకునే పద్ధతిలాగా. రెండో విధానంలో ఏంటంటే దీంట్లో 5 కథలు ఉంటాయి. మొదటి కథ నేనే ఇప్పుడు నీకు చెప్తున్నాను అని చెప్పి ఆయన అంతా నాకు చక్కగా ప్లెజెంట్ వాయిస్ అలా ఒక ఫ్లో లాగా నాకు వినపడింది ఆకాశం నుంచి. అది నేను అలా రాసుకుని వెళ్ళిపోయాను. అసలు నా దగ్గర అప్పుడు పేపర్ సరిగా పెట్టుకోలేదు. నేను ప్రసాదాలు కవర్ ఏదో నా దగ్గర ఉంది, దాని వెనకాల తీసుకుని ఆ వైద్య దాని మీద రాసుకున్నాను. నేను ఆ క్షణంలో అని మనకు తెలియదు కదా, ఎప్పుడు ఎలా స్వామి మనకి చెప్తారన్నది. సో ఆ దాని మీద నేను దాంట్లో ఆయన చెప్పారు మొదటి విధానం ఇలాగా. రెండో విధానం ఏంటి, ఇప్పుడు మొదటి కథ అంతా నేను నీకు చెప్పాను, తర్వాత 4 కథలు నీకు 4 మహర్షులు చెప్తారు. భరద్వాజుడు, విశ్వామిత్రుడు, అత్రి, వశిష్ఠుడు, ఈ 4 మహర్షులు నీకు కనపడి చెప్తారు ఆయన. ఈ 5 కథలే ఈ వ్రతం ఇది. సో రెండో విధానంలో ఏ రోజైనా ఒక కుల గోత్రం నియమనిష్టలు ఉపవాసాలు ఏమీ అవసరం లేదు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఏ సమయంలో అయినా సరే జస్ట్ ఈ పుస్తకం తీసి ఆ 5 కథలు చదువుకుని ఒక్క నమస్కారం వాళ్ళు ఉన్న చోట నుంచి పెట్టిన 2 పద్ధతులకి సమాన ఫలితం ఇస్తాను అన్నాడు. ఇలా డీటెయిల్గా చేసే పద్ధతికి ఈ రెండో పద్ధతికి ఏమనుకుంటే అవి కలియుగంలో
మీరు ఏ కోరికలు ఉన్నా ఇది చేసుకుంటే తీరుతుంది. ఆయన 2005లో తల్లి అది చెప్పి ఇప్పటికి నాళ్ళని 17 సంవత్సరాలు అవుతుంది. సో ఇన్ని సంవత్సరాలుగా అప్పుడు ఆ తర్వాత కాలం నేను హైదరాబాద్ వచ్చేసాను మొదటి కథ రాసిన తర్వాత నేను పొద్దున్న తెల్లవారుజామున 6 గంటలప్పుడు కొంచెం జనరల్గా రాసుకుంటుంటాను. అలా రాస్తున్నప్పుడు ఒకరోజు ఇలా ఈ మహర్షులు నాకు ఒక్కొక్కళ్ళు అలా కనపడి వాళ్ళ పాదాలే, నాకు మొత్తం రూపం కూడా కాదు, అలా పాదాలే కనపడి, అయినా నేను అగస్త్యుల వారిని చెప్తున్నాను, ఇది 2వ కథ, ఇది 3వ కథ, నేను విశ్వామిత్రుని చెప్తున్నాను 2వ కథ, ఇలా ఒక్కొక్క కథ, ఈ కథ అని చెప్పి వతకల్పంలో అధ్యాయం ఇది, ఈ అధ్యాయం ఇది అని చెప్పి 4 మహర్షులు కనపడి 4 కథలు నాకు చెప్పారు. అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి మహర్షి చెప్తే అవన్నీ రాసుకుంటూ వెళ్ళి అన్నీ కలిపి 5 కలిపి దాని తర్వాత కొన్నాళ్ళకి ఒక 5,000 కాపీలు అలా ప్రింట్ చేసి మళ్ళీ మొదటి కాపీలు తీసుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి హుండీలో సమర్పించి ఇంకా తర్వాత ప్రపంచం అంతా ఇస్తున్నాం. అది ఎంతోమంది జీవితాలకి ఈరోజు ప్రభావితం చేసింది తల్లి. ఇంత బృహత్తమమైన కార్యక్రమానికి ఆ భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తోందండి? అది ఎన్నో జన్మల అదృష్టం, ఇప్పుడు ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నమాట. ఇప్పుడు ఏంటంటేనమ్మా, శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు కాదు, ఎన్ని యుగాల నుంచో మనం అనుకుంటాం. కలియుగమే కాదు, ఈ కలియుగం కాదు, ఇప్పుడు ఒక 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అంటాం. ఇటువంటి 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగంలో మనం ఉన్నాం. సో ఆయన సృష్టి మొదటి నుంచి ఆయన అక్కడ ఉన్నాడు. అలాగా వెంకటేశ్వరుడు ఆయన మొదట్లో ఆలయం కూడా లేదు, ఆయన ఒక్కడు అలా శిలారూపంలో వెళ్తుండేవాడు. ఆ రోజుల్లో ఆర్ట్విక్లు, ట్రైబల్స్ వాళ్ళే ఆయన కొలుస్తుండేవాళ్ళు. పాలు, నేను ఈ తేనె ఇవన్నీ తీసుకెళ్ళి సమర్పిస్తుండేవారు. అండ్ ఆ రోజుల్లో స్వామి మాట్లాడుతూ కూడా ఉండేవారు అంత చక్కగా. అది ఇన్ఫ్యాక్ట్ 500-600 సంవత్సరాల క్రితం కూడా అర్చకుల్లో వైతరాల వాళ్ళు చెప్తారు, 500-600 సంవత్సరాల క్రితం కూడా స్వామి మాట్లాడేవాడు అర్చకులతో ఒక్కొక్కసారి, ఫలానా ఇదని ఫలానా చెప్తుండేవాడు కూడా అని చెప్తారు వాళ్ళు. ఇంకా కలియుగ ప్రభావం ఎక్కువైపోయేది అని మాట్లాడలేదు. సో ఇన్ని వేల కోట్ల సంవత్సరాలుగా ఆయనకి మనం తెలుసు కదా, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఇన్ని విధాలుగా పూజలు జరుగుతుంటాయి, నిత్యం ఎన్నో ఆరాధనలు జరుగుతాయి అన్నీ. అటువంటిది ఒక వెంకటేశ్వరుడు రథకల్పం అనేది ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వినలేదు కదా మనం. మనకి ఇవ్వటం ఆయన ఎంత అదృష్టం కదా అది. ఎప్పటికీ ఒక ఆచార్య పురుషులు ఒక ఆయన నాతో అంటారు, ఆయన ఈ వెంకటేశ్వర వ్రతం కలియుగాంతం దాకా ఉండిపోతుంది అంటారు. ఆయన ఈ కలియుగాంతం దాకా ఈ పుస్తకమే ఉంటుంది, అందరికీ ఎప్పటికీ ఉండిపోతుంది. అది నిజంగా స్వామి అనుగ్రహమే, లేకపోతే కాదు. గురుగారు, ఇంతటి జ్ఞానం రావటానికి ముందుగా అసలు ఒక్కసారి మీ బాల్యంలోకి వెళ్దామండి. కుటుంబంలో కూడా ఇలాంటి పూజలు కానీ, ఆయన్ని నమ్ముకోవటం, ఆయన ఇలవెల్పుగా అంటే మనందరం ప్రతి ఒక్కరూ అదే, ఆయనే మన అందరికీ ఇలవెల్పు కదా. ఆయన ప్రభావం చిన్నప్పటి నుంచి మీ మీద ఉందా? బాల్యం ఎలా సాగింది, ఎక్కడ సాగింది? చిన్నప్పుడు నేను పుట్టిందమ్మా, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పోతునూరు అనే విలేజ్లో నేను పుట్టాను. నేను 1956లో. ఓకే. సో మా తాతగారు ఆ ఊరు కరణం అనమాట, భోగరాజు రామకృష్ణమూర్తి గారని. నేను అక్కడ అక్కడ పుట్టాను. అండ్ 5వ తరగతి దాకా నేను ఆ ఊళ్ళని చదువుకున్నాను. మా నాన్నగారు హైదరాబాద్లో ఏజీ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండేవారు. సో కొంచెం ట్రాన్స్ఫర్స్ అవుతుండేవారు రోజుల వీళ్ళకి. అంటే ఏదో డెప్యుటేషన్ మీద స్టేట్ గవర్నమెంట్ పేమెంట్ అకౌంట్స్ ఆఫీస్ దానికి వెళ్ళడంతో కొంచెం ట్రాన్స్ఫర్లు ఉంటుంటే మా డిస్టర్బెన్స్ అవుతుందని మేము 5గురు ఉండదాం మనం, నేనే పెద్ద అనమాట. సో మా డిస్టర్బెన్స్ అవుతుందని నేను, నా తర్వాత తమ్మును, మా తాతగారు ఉండి చదువుకున్నాం అక్కడ 5వ తరగతి దాకా. ఆ పోతునూరులోనే వచ్చిన జిల్లా పరిషత్ చిన్న స్కూల్ ఉండేది, ఆ స్కూల్లో చదువుకున్నాం, అక్కడే చదువుకున్నాం. ఆ తర్వాత 6వ తరగతి నుంచి ఇంక హైదరాబాద్ వచ్చేసాం మేము. హైదరాబాద్ వచ్చి కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ మా ఫాదర్కి నాగార్జున సాగర్ మళ్ళీ పెయింట్ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇంకా 6th నుంచి నేను 5th దాకా పోతునూరులో చదువుకున్నాను. అండ్ 6th నుంచి యాక్చువల్లీ మధ్యలో 1 సంవత్సరం ఎప్పుడు హైదరాబాద్లో చదివినట్టున్నాను. బట్ 6వ తరగతి నుంచి మాత్రం ఇంకా నాగార్జున సాగర్లో ఇంటర్మీడియట్ దాకా నేను నాగార్జున సాగర్లో ఉన్నాను, సాగర్లో చదువుకున్నాం. అండ్ ఆ తర్వాత ఆ ఇంటర్మీడియట్ తర్వాత అక్కడ డిగ్రీ కాలేజ్ కూడా లేదు నాగార్జున సాగర్లో. సో మేము మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఇంకా మళ్ళీ ఏజీ ఆఫీసర్ నాగార్జున జాయిన్ అవడంతో ఇంక ఇక్కడే చదువుకుని ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో BE చదివాను. తర్వాత RSC వరంగల్లో MTech చేశాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. కాదు, అసలు మీ వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, పూర్తిగా
రెండు విభిన్న కోణాలన్నమాట. వీటితో పాటుగా కార్టూనిస్ట్ గా కూడా మీరు చాలా వర్క్ చేశారు, చాలా ఆర్టికల్స్ రాశారు కార్టూనిస్ట్ గా, అంటే చాలా పత్రికల్లో కూడా మీ వచ్చినాయి. అసలు ఇంట్లో ఏ విధంగా ఉండేదండి? అమ్మగారు ఇంట్లో పూజలు వ్రతాలు వెంకటేశ్వర స్వామిని కొలవటం ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉండే ప్రాసెస్ ఉండేదా? అంటే తక్కువ తల్లి, అంత మరీ రిచువలిస్టిక్గా అంత ఉండేది కాదు అమ్మకు కూడా. ఎందుకంటే మేము 5 అన్నదమ్ములం, సో మమ్మల్తో పెంచి పెద్ద చేయడం, చదువులు ఇదే సరిపోతుంది కదా అందరం. దాంతోపాటు మా నాన్నగారి సైడు ఆయనే పెద్ద, మా అమ్మ సైడు తనే పెద్ద. సో మా ఇంటికి వచ్చేవాళ్ళు, బాధ్యతలు ఎక్కువ. సో మా నాన్నగారికి చివరి తమ్ముడు అంటే మా బాబాయ్ నాకంటే 4-5 ఏళ్లే పెద్ద. అంత డిఫరెన్స్ ఉండేది. మా నాన్నగారు రిటైర్మెంట్, మా తాతగారు రిటైర్ అయ్యేటప్పటికీ వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు అనమాట. సో నాన్నగారి వాళ్ళని చూడటం చేయటం అంతా ఈ బాధ్యతలు ఇటు అటు. అండ్ మా మేనమావులు వాళ్ళు రావటం వెళ్ళటం ఎక్కువ. వీటన్నిటితో అమ్మాయి దీపం పెట్టుకుని నమస్కారం పెట్టి చదువుకునేది అంతే. నాన్నగారికి మాత్రం ఏమి పూజ అది ప్రత్యేకంగా చేసేవారు కాదు, కానీ వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి, విపరీతమైన. అసలు పొద్దున్నమ్మ ఆయన స్నానం చేసి సుప్రభాతం చదివితే కానీ కాఫీ కూడా తాగేవారు కదా. ఆయన ప్రతిరోజు స్నానం అయిన తర్వాత ప్రతిరోజు బయట చదివేవాడు. ప్రతిరోజు మేము చిన్నప్పటి నుంచి మాకు సుప్రభాతం అలా వింటుండేవాళ్ళం ఇంట్లో. మీకు స్వతహాగా ఇంపాక్ట్ మీ మీద ఉందంటారా? అది బేబీ ఉంటుండొచ్చు అప్పుడు. ఆ సుప్రభాతమే బహుశా నాందిలాగా అనేమో దానికి మొదలై ఉంటున్నప్పుడు అలా రోజు వింటాం. అది అలా. గురువుగారు మీరు చాలా సింపుల్ గా చెప్తున్నారు, కానీ ఆయన మీకు కళలోకి వచ్చి లేకుంటే ప్రత్యక్షంగా కనిపించి చెప్పటం ఏంటి, ఈ పుస్తకాలు రాయటం ఏంటి, ఇన్ని వేల కాపీలు వెళ్ళి దేశ విదేశాల నుంచి ఆ ఫోన్స్ వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోవటం ఇంటికి కూడా వచ్చేస్తున్నారు కదా, దీన్ని అసలు మీరు ఎలా అభివర్ణిస్తారు? ఇది స్వామివారి ఇచ్చిన ఒక పెద్ద అదృష్టం తల్లి మనకి. అంటే ఇప్పుడు ముందు నాన్నగారు చిన్నప్పుడు వినటం అనేది అదొక ఎత్తు అయితే, దాని ద్వారా కొంచెం మనకి భక్తిభావం అదే వస్తుంది స్వామివారు అంటే అప్పుడు వినటంతో. కానీ తర్వాత ఇన్ని పుస్తకాలు రాయటం, ఇటువంటి అనుగ్రహించడం అనేది, అది కూడా రాయటమే కాకుండా ఈరోజు ఇన్ని దేశాల్లో ఇన్ని వేద పాఠశాలల్లో చదువుతున్నారంటే అది పూర్తిగా భగవంతుని అనుగ్రహం. ఎన్నో సమస్యల్ని, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, నివృత్తి చేసుకోవటానికి వెంకటేశ్వర స్వామి వ్రత సంకల్పం పుస్తకాన్ని ఒక ఆధారంగా చేసుకుంటున్నారు. ఈ పుస్తకం మా దగ్గర ఉంటే చాలు, మాకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి అని చెప్పి ప్రత్యక్షంగా మెసేజ్ల రూపంలో చూస్తూ ఉన్నాం కదా. ఎంతో మందికి ఎన్నో విధాలు ఉపయోగపడుతుంది అనమాట. ఎన్ని కష్టాలు అసలు ఊహించని విధంగా వాళ్ళందరికీ రావటం. మాకు చెప్తుంటారు పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటివి క్యూర్ అయ్యి 15 ఏళ్ల క్రితం ఇప్పటికీ మా ఇంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలా ఎంతో మంది చెప్తారు. అండ్ ఆ ఇది కూడా ఏంటి, ఒక యజ్ఞం అనుకుంటాను నేనైతే. బికాస్ నాకు మొదటి నుంచి ఈ ట్రస్ట్లు ఇవన్నీ కొంచెం నాకు అంత ఇష్టం ఉండదు. అసోసియేషన్ ఫౌండేషన్లు ఇవి నన్ను మన వాళ్ళు అన్నారు. మొదట్లో ఏంటంటే వెంకటేశ్వర వ్రతం ఒకటి, ఆ తర్వాత కాలంలో 18 పుస్తకాలు రాశాను. తర్వాత ఇలాగే దుర్గాదేవి మీద, సుబ్రహ్మణ్య స్వామి వ్రతం ఎన్ని రాశాను. వాటికి ఎన్నో అనుభవాలు అయ్యాయి. అండ్ అన్ని పుస్తకాలు ప్రతిదానికి ఒక దైవానుభవంతో రాస్తున్నవే. అండ్ ప్రతిదీ నేను ఉచితంగానే ఇస్తున్నాను. అందుకనే నేను ఈ పుస్తకాలు ఏమి కూడా మనం ఉన్నంతకాలం అమ్మద్దాం అనుకున్నాను. నేను వీలున్నంత వరకు మనం ఫ్రీగా చేద్దాం, ఉచితంగా చేద్దాం. దానికి కూడా ఏంటంటే రాయటం అంతా ఒక ఎత్తు, ప్రింటింగ్ చేయడం ఒక ఎత్తు, వీళ్ళందరికీ పంపించడం, దాన్ని ఇంతమంది తీసుకెళ్ళటం. ఇప్పుడు నేను ఈ 20 ఏళ్లలో బహుశా నేను ఆల్మోస్ట్ ఒక 15-20 లక్షల కవర్లు రాసుంటాను ఆ చేతితో. ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న ఊరు పిన్ కోడ్తో సహా నోటికి వచ్చేసింది. ఉత్తరాలు స్వయంగా రాసి ఒక్కొక్కసారి మాకు ఒక్కొక్క వారం ఆ రోజులు, అంటే ఇప్పుడంటే మనం వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, కానీ ఒక 10-15 ఏళ్ల క్రితం అయితే మాకు రోజు ఉత్తరాలు వచ్చేవి. ఏంటి, ఒక వారం అయ్యేటప్పటికి మాకు 5,000 ఉత్తరాలు వచ్చి మా అన్నదమ్ములు అందరం ఇంట్లో కూర్చొని దుప్పటి పరుచుకుని ఆ ఉత్తరాలన్నీ కవర్లన్నీ పడేసి అడ్రస్లు రాసి అందరికీ పంపేవాళ్ళం. అందుకని ఈ రోజున ఇంత స్ప్రెడ్ అయింది ఈ మతం ఎక్కడెక్కడ దేశాల్లో. అండ్ ఆయన కూడా ఏంటంటే ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు గురువు గారు? ఇంత స్ప్రెడ్ అయ్యి ఇంత నమ్మకంగా, ప్రతి ఇప్పుడు నమ్మకం ఉంటేనే కదా ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా. అంత అంటే ఆ సందేహాలు సమస్యలు ఉన్న వారికి ఉన్న నమ్మకమే ఇలా ముందుకు వెళ్తుందంట. ఫెయిత్. ఇంకో ఏంటంటే ఈ పుస్తకం స్వామికి అంత అపరూపం అన్నమాట. ఆయనకి ఇష్టం, ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి ఇష్టం కాబట్టి దానికి కూడా నేను ఎన్నో ఉదాహరణలు చూసాం, ఎన్నో మిరాకిల్స్ చూసాం. ఏంటి, కొంతమందికి సాక్షాత్తు ఆయనే రాత్రి కల్లో కనపడి ఒకరికి
అమ్మ రేపు నువ్వు ఒక పెళ్ళికి వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు, రేపు నువ్వు పెళ్ళికి వెళ్తావు, వెళ్తే ఆ పెళ్ళిలో నీకు నీ పక్కనే ఒక 2 కుర్చీలు వెనకాల ఖాళీ కుర్చీ ఉంటే దాంట్లో నీకు వెంకటేశ్వర శతకల్పం అనే పుస్తకం దొరుకుతుంది, అది తీసి చదువు నా సమస్య నుంచి బయటపడతావంటే ఈవిడ ఆశ్చర్యపోయి నిజంగా నమ్మలేదు ఇలా జరుగుతుందని. తర్వాత వెళితే ఉదయం పెళ్ళిలోకి వెళ్తే అలాగే కరెక్ట్గా వాళ్ళ వెనకాల చేర్చి 2 చేసిన తర్వాత ఆ వతకల్పం పుస్తకం అక్కడ పెట్టింది. ఆవిడ చదువుకొని 4 రోజుల్లో ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేసింది ఆవిడకి. ఇలా ఎన్నో చెప్తారు. అలా తర్వాత ఇంకొకళ్ళకి ఆయనే స్వామివారి ఆవిడ పాపం రోజు పూజ చేసుకుంటూ అనుకునేది పెద్ద ఆవిడ, ఏంటి నాయన నువ్వు కలియుగంలో ద్వాపర యుగంలో కృష్ణుడివి, భాగవతం చదువుతూ ఉండేది రోజు ఆవిడ. నాకు మరి ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి కదా, నాకు ఏదైనా నీ పుస్తకం పూజా విధానం నాకు చూపించిన ఆయన అని అలా అనుకుంటూ ఒక వారం రోజులు అలా అనుకుని ఒకరోజు మళ్ళీ ఆ శనివారం వచ్చిన తర్వాత ఆవిడ పూజ 4-5 గంటలు చేసుకునేదట. అంతా అయిన తర్వాత రోజు చదివే భాగవతమే మమ్మల్ని తీసేలేదు. తీస్తే ఆవిడ ఆ రోజు ఎక్కడ చదవాలో అక్కడి వెంకటేశ్వర శతకల్పం పెట్టింది ఆవిడకి. ఆవిడంది, నాయన మా ఇంటికి ఎవరు రారు, నేను మా ఆయనే ఉంటాం, నాకు 80 ఏళ్ళు, మా వారికి 84 ఏళ్ళు, ఆయనకి 84, నాకు 80, మేమిద్దరం తిప్పితే ఇంకెవరు అసలు రారు మాకు, నేను అనుకున్నందుకు నాకే ఇచ్చాడు స్వామిని, దానికి ఒక పాలిథిన్ కవర్ అట్టేసుకుని హైదరాబాద్ వచ్చి మా ఇంటికి తీసుకొచ్చి చూపించింది ఆ పుస్తకం. ఇది నేను ఎవరికి ఇవ్వని ఈ పుస్తకం స్వామి నాకు ఇచ్చింది అని. అలా మా తర్వాత కొంతకాలం క్రితం ఒకళ్ళకి ఏమైంది, వాళ్ళు కరీంనగర్ నుంచి ఎక్కడి నుంచో ఫోన్ చేసి సిద్దిపేట ఎక్కడ పంపారు చేస్తారు. వాళ్ళు ఏంటిట ఎంతో కష్టాల్లో ఉంది ఆ ఫ్యామిలీ, ఎలాగా అనుకుంటున్నారు బయటపడాయని రోజు మొక్కునే ఉన్నాయన ఏదో మాకు రూపం చూపించి అనుగ్రహం కాస్త వెంకటేశ్వర స్వామిని. సో ఒకరోజు వాళ్ళ ఇంటికి పొద్దున్నే ఒక ఆయన పొడుగ్గా ఒక నామం పెట్టుకుని వచ్చారు, ఒక పెద్దవారు, ఒక 80 ఏళ్ళు ఉంటాయి అన్నమాట. ఆయన వచ్చి, అమ్మ మీ తాతగారు గొప్ప జ్యోతిష్ పండితుడు కదా, నీకు గుర్తునే ఉంటుంది. అండ్ ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడైతే మన వాళ్ళు జాతకం అంటే కంప్యూటర్లో కొట్టేస్తున్నాం. సో పాత రోజుల్లో ఒక 56 ఏళ్ల కిందట పెద్ద పెద్ద జ్యోతిష్ పండితులు వాళ్ళు ప్రతి సంవత్సరం పంచాంగం ఉంచుకునేవాళ్ళు వాళ్ళ దగ్గర. ఓకే, అంటే మన 19 నుంచి ప్రతి సంవత్సరం పంచాంగం వస్తాయి కదా. సో ఎవరన్నా వాళ్ళ దగ్గరికి జాతక సలహా కోసం వచ్చారనుకోండి, వాళ్ళు జాతకం చూడమని, వెంటనే ఆ సంవత్సరం పంచాంగం తీసి చూసేవాళ్ళు. వాళ్ళు చూసి ఆ రోజు ఏం చూసి ఆ రోజు 10 నక్షత్రాలు బట్టి చక్రం వేసుకుని చెప్పేవాళ్ళు. అప్పుడు కంప్యూటర్ ఇది కాదు కదా ఇది ఎప్పటికి. సో ఈయన వచ్చిన ఆయన అన్నాడు, మీ తాతగారు చాలా గొప్ప, వీళ్ళ తాతగారు నిజంగా గొప్ప జ్యోతిష్యుడే అనమాట. ఆయన దగ్గర చాలా పంచాంగాలు ఉండేవి, నాకు కొంచెం 1945 ఏదో చెప్పాడు ఈయన, ఆ పంచాంగంతో నాకు కొంచెం చిన్న అవసరం ఏర్పడింది, మేము ఏమన్నా ఇవ్వగలవా ఒక్కసారి నాకు చూస్తుంటే. వీళ్ళు అన్నారు, అసలు మేము ఎక్కడ పడేసామో కూడా మాకు గుర్తులేదని, అవన్నీ తాతగారి గతించి ఎప్పుడో అయిపోయింది, ఆయన ఎప్పుడు 2000 సంవత్సరంలోనే ఆయన వెళ్ళిపోయారు అనేది. అనేటప్పటికీ అయినా చూస్తా, ఈయనేమో పాపం లేదమ్మా ఒకసారి చూడు ఉంటుందన్నట్టు, ఒకసారి చూడు ఉంటుందన్నాడు. అని పెద్ద ఆయన ఇలా అంటున్నాడు కదా అని భార్యాభర్తలు ఇద్దరు ఒక్కనే. అప్పుడు వెంటనే ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి, ఏంటిట వీళ్ళ తాతగారు ఇవన్నీ కూడా ఆ పంచాంగాలను ఉంచుకునేవాడు కదా, అవన్నీ ఒక పాత రోజుల్లో ఇనుపెట్లు ఉండేవి, చిన్న చిన్న బండిపెట్టెలాగా. ఆయనవన్నీ ఆయన రాసుకున్న రాతలు అవన్నీ ఆ బండిపెట్టెలో పెట్టేసాయి. పెట్టి ఏం చేశారు, దాని మీద ఒక గుడ్డ వేసేసి దాని మీద పుస్తకాలు ఏదో పెట్టుకున్నారు, మ్యాగజైన్ ఏదో వాళ్ళవన్నీ పెట్టుకుంటున్నారు, సామాన్లు ఏవో దాని మీద, వాటి కింద ఉండదు. ఏమన్నా దాంట్లో ఏమన్నా ఉందేమో పాపం ఇంత అడుగుతున్నారు కదా అని చెప్పి అవన్నీ సర్ది ఫస్ట్ టైం ఆ 2000 ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పెట్టి తీయటం వీళ్ళు. పెట్టి తీయగానే చక్కగా అన్ని పంచాంగాలన్నీ దాంట్లో కనపడ్డాయి, ఆయన రాసుకునేవో అవి కాగితాలు అవి పంచాంగాలన్నీ ఉన్నాయి 2 కట్టలు. సో అన్ని 45 అడిగారు కదా అయినా పెద్దవారు, వెంటనే తీస్తే 45 పంచాంగం తీస్తే 45కి 44, 45 కదా, 44కి 45కి మధ్యలో వెంకటేశ్వర శతకల్పం పుస్తకం కనపడింది వాళ్ళకి. చూడండి, వెంటనే వీళ్ళు ఇది ఏంటో ఏదైనా తర్వాత ఆలోచిద్దామని ఈ పుస్తకం తీసేసుకున్నారు. ఏదో వ్రతము వెంకటేశ్వర స్వామి వాళ్ళు వినలేదు అప్పటిదాకా, వినలేదు కూడా. వెంటనే తీసుకుని తర్వాత చూద్దాం నా 45 పంచాంగం తీసుకుని ఆ పెద్దవారికి ఇచ్చారు. వాళ్ళకి అసలు అంతకంటే తోచలేదు ఏమి. దానికి ఆయన 1 నిమిషం కూర్చుని ఏదో అవి చూసుకుని, ఓకేనమ్మా నా సందేహం ఏదో తీరింది, నాకు కావాల్సింది రూమ్ పెట్టేసుకోండి అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అట్లా పెట్టి తర్వాత తీసి చూస్తే వెంకటేశ్వర శతకల్పం అని ఉంది. ఇది ఎలా చూడాలి, ఏం చదవాలి ఏంటని చూస్తే దాంట్లో విధానం అంతా ఉంది. అండ్ వెనకాల చూస్తే ఫస్ట్ ప్రింటెడ్ 2005 ఉంది. వీళ్ళ తాతగారు వెళ్ళిపోయింది ఎప్పుడు
2000 సంవత్సరం. ఇది పుస్తకం ప్రింట్ అయింది ఎప్పుడు 2005లో. అసలు ఆ పుస్తకం అప్పటికి నేను రాయనే లేదు. అసలు అప్పుడు అక్కడికి ఎలా వెళ్ళింది ఈ పుస్తకం, అప్పటితో వీళ్ళకి అర్థమైంది మనం ఆయన స్వామిని అంత అనుకున్నందుకు ఆయనే మనకి చూపించారని. ఆ పుస్తకం వెంటనే చదివి రెండో పద్ధతి ఈజీ కదా కథలు చదవటం. వెంటనే ఆ రోజే 5 కథలు అష్టోత్తరాలు చదివేసుకుని స్వామికి నమస్కారం పెట్టినారు. ఒక వారం 10 రోజుల్లో నెమ్మదిగా వాళ్ళు తీరిపోయేవాళ్ళు. మెరుగ జరిగి ఒక 6 నెలల సమస్యలన్నీ తీరిపోయి మా ఇంటికి వచ్చారు వాళ్ళు. మా ఇంటికి వచ్చి స్వామి ఇలా వచ్చింది ఈ పుస్తకం చూడండి, మేము ఆ పెట్టి మేము ఓపెన్ చేయలేదు ఇప్పటిదాకా, ఎప్పుడు పంచాంగాలు ఎప్పుడు 45 మీరు చూస్తే 2005లో మీరు రాశారు, మేము 2000 నుంచి ఆ పుస్తకం అసలు పెట్టే మేము పెట్టుకోలేదు, మీరు ఆ కాగితాలు పెట్టుకుని వదిలించాం. మనం ఏంటంటే జీవితం ధన్యం, మనని ఒక సాధనంగా ఎన్నుకున్నాడు ఆయన సాధనంగా ఎన్నుకున్నాడు. ఏదో ఏంటంటే తల్లి ఏదో ఒక ఉపాధి ఉండాలి కదా. సో ఈ జన్మలో మనకి ఈ రూపం ఇచ్చి ఆయన ఈ లోకానికి ఇచ్చేయి అన్నాడు మనని. ఓకే, మన వాళ్ళు అంటారు చూడండి, మనకి చేతులు ఉన్నందుకు భగవంతుడికి అన్ని సేవ చేయాలి, నోరు కాళ్ళు అన్నితోనూ కూడా. అలా ఈ అదృష్టం నాకు ఇచ్చాడు, మనకి రాసే అదృష్టం, మాట్లాడి 4 మాటలు మంచి మాటలు చెప్పగలిగే అదృష్టం, కంటితో చూసేది చేయగలిగేది రాసేది, అండ్ ఆయన అనుగ్రహించటం మనకి ఏదైనా మంచి పనులు చేయడానికి నాలుచున్నా. ఇప్పుడు కాళ్ళు ఇచ్చాడు, 4 చోట్ల అడిగి వెళ్ళగలుగుతున్నాం, తిరుపతి వెళ్ళగలుగుతున్నాం, ఇన్ని చేస్తున్నాడే ఆయన, మనం శ్రమ అనుకుంటే ఎట్లా చెప్పి నేను. అండ్ దానికి నేను అందుకని సాక్షాత్తు ఏంటి కాళ్ళు చేతులు ముక్కు కన్ను అన్నీ చక్కగా ఆడుతూ ఆయన ఇస్తే ఇంక అంతకంటే అదృష్టం రాయమని, ఆయనే రాయమని చెప్పి అన్నీ చక్కగా చేసి నువ్వు రాయినా నీకు ఆయనే అనుగ్రహించి, పుస్తకాలు కూడా ఆయనే అనుగ్రహించటం, రాయటం, అండ్ ఆయన రాయమని చెప్పటం, అంటే ఆయన రాయమని చెప్పడమే కాకుండా నలుగురికి వెళ్ళేలాగా కూడా ఆయనే చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడెక్కడ ఉన్నాను, ఎవరో ఒకరు ఎంచుకోలేదు, మీరు ఏ మాధ్యమాన్ని ఎంచుకోలేదు నేను. ఏమి అసలు ట్రాన్స్లేషన్ ఇప్పుడు నేను తెలుగులో రాశాను తల్లి, ఎవరో నాకు ఫోన్ చేసి ఏమండి మేము మీ పుస్తకం చూసాము, మాకు తమిళ తెలుగు 2 వచ్చు, అండ్ చాలా బాగా మా జీవితంలో పెద్ద మిరకల్ అయిపోయింది ఇది, అండ్ మేము తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తాం. ఆయన ఒక కన్సల్టెన్సీలో చేసేవారు, చాలా కష్టాల్లో పడి ఉండేవారు, ఈ మొత్తంతో మాకు చాలా లైఫ్ వచ్చేసింది, మేము దీన్ని తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తామండి అని చెప్పి వాళ్ళు తమిళ్లో ట్రాన్స్లేట్ చేయటమే కాకుండా ఏం చేశారు తల్లి, చెన్నై వెళ్ళి చెన్నైలో అర్చకుల చేత కూర్చుని ప్రూఫ్ రీడింగ్లా చేయించారు, పెద్దవాళ్ళు కదా అని చేసి నాకు ఇచ్చారు, నేను ప్రింట్ చేశాను. ఓకే, ఆ విధంగా తమిళ్లో. కన్నడ ఏమో ఎవరో ఒకళ్ళు వసుధా కామత్ అని ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి గోవా నుంచి రోజు పొద్దున, సార్ మీ బాలాజీ వర్త కథ మేము చూసాము, చాలా బాగుంది, మా జీవితాలు మార్చేసింది, అది మేము కన్నడలో ట్రాన్స్లేట్ చేస్తామని చేశారు. సో వారంతటా వాళ్ళే చేసుకుంటూ వెళ్ళారు. అలా చేయటం, అండ్ తర్వాత నేను ఇంకా ప్రింట్ చేస్తూ పోతున్నాను. ప్రింటింగ్ కూడా ఇప్పుడు నేను నా ఒక్కడి వల్ల ఎక్కడవుతుంది శక్తి తల్లి, 5,000 చేసిన ఇప్పుడు ప్రింట్ చేయటం ఒక ఎత్తు, వాటన్నిటినీ అడ్రస్లు రాసి వీళ్ళందరికీ పోస్ట్ చేయటం, ఒకరి రోజు 200 మంది రాస్తారు, ఎన్ని లక్షలు రాస్తానో తెలియదు. అండ్ ప్రింటింగ్ కూడా కాస్ట్లీది కదా, ఇన్ని ఇప్పుడు వెంకటేశ్వర కల్పం ఏలో నేను 10,000 ప్రింట్ చేస్తున్నాను ప్రతి 6 నెలలకి, ఒక్కొక్కసారి ప్రతి 2 నెలలకి చేస్తున్నాం. ఏమవుతుంది, ఈ పుస్తకం చదవగానే వాళ్ళ అమ్మాయి పెళ్లి సెటిల్ అవ్వటం, ఏమంటే పెళ్ళిలో మేము పంచుకుంటాం, మాకు 200 కాపీలు కావాలంటారు, ఇస్తున్నాం, ఒక్కోసారి 400 ఇస్తున్నాం. సో ఇలా ఈ మాఘమాసం శ్రావణ మాసాలు వచ్చినప్పుడు ఇంకో 10,000 మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. అయితే ఏంటంటే తల్లి, ఎప్పుడు నేను ఒకటే అందరితో అంటా, మనం ధర్మంగా ఉంటే కలియుగానికి కానీ అసలు ఎప్పుడు కూడా ధర్మాన్ని మించింది ఇంకోట్లేదు. మనం ధర్మంగా ఉండి నలుగురు మంచి కోరుకుంటే అన్నీ ఆయనే చూస్తాడు, ప్రతి ఏర్పాటు ఆయన చేస్తాడు. ఇప్పుడు నాకు రాయటం ఇచ్చిన తర్వాత నలుగురికి వెళ్ళేలా కూడా ఏర్పాటు ఆయన చేయాలి కదా. సో ఆయనే ఇప్పుడు తమిళ కన్నడ వెళ్ళటంతో పాటు ప్రింటింగ్కి కూడా ఆయనే నలుగురిని పంపిస్తున్నాడు నా దగ్గరికి. నేను అడగకుండానే ఏమి రకరకాల వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు సేమ్ మేము కూడా ఏదైనా కొంచెం ప్రింటింగ్లో హెల్ప్ చేస్తామండి, వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. ఏమి ఎంతోమంది నేను యాక్చువల్గా ఒకళ్ళు చెప్తాను, ఫస్ట్లో అనమాట, వెరీ మొట్టమొదట్లోనే వెంకటేశ్వర కల్పం రాస్తుండేవాడిని కదా. మొట్టమొదటి రాస్తున్నప్పుడు జనరల్గా నేను రాస్తున్నప్పుడు ఏం పుస్తకం రాస్తున్నాను కూడా తను అడగదు, నేను ఏదో రాసుకుంటూ వెళ్తాను.
ఈ వర్తకల్పన రాస్తున్నప్పుడు రాస్తున్న రోజులు ఒక ఆయన నా దగ్గరికి లోగో కోసం వచ్చారు. ఎస్ వస్తున్నప్పుడు ఆయన సురేష్ గారు అని చెప్పేవారు. సో ఏదో మాట్లాడారు, ఏదో ఫార్మా ఏదో అనమాట. ఫస్ట్ టైం నన్ను కలవటం అయింది. వచ్చి శ్రీనివాస్ మహత్యం పుస్తకం రాశాను అప్పటికి నేను. సో ఆయన దగ్గర వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తీసుకుని అన్ని లోగో చేసిస్తానండి, కానీ కొంచెం డిలే అవుతుంది, నేను అవ్వచ్చు మీకు 15-20 రోజులు పడుతున్నాము, నేను ఒక పుస్తకం రాస్తున్నాను స్వామివారి మీద వెంకటేశ్వర వర్తకల్పం అని అన్నారు. అని అది అయిన తర్వాత అది తిరుమలలో వేసి కొంచెం వచ్చిన తర్వాత మీకు ఇస్తానండి చేస్తానంటే, అవునండి మాకు స్వామివారి అంటే చాలా ప్రాణం, ఆ పుస్తకానికి ఏమైనా కావాలండి నేనే చేస్తానండి సహాయం, ఆ పుస్తకానికి కొంచెం ప్రింటింగ్ అన్నాడు. ఫస్ట్ టైం నన్ను కలవటం ఆయన అసలు ఆ రోజే నన్ను వచ్చింది మాట్లాడటం. అని ఆయన ఏమన్నాడు, మీరు రాయటం అయిపోగానే నాకు చెప్పండి, ఎంత ఉందో మీకు అది పంపించేస్తాను సార్ అని అన్నాడు. అనేసి ఓకే అలాగేనండి అన్నాను. వెళ్ళిపోయాడమ్మా. ఓ 10 నిమిషాలకే మళ్ళీ తలుపు పెట్టారు ఎవరో. ఏంటని తలుపు చూస్తే ఈయన మళ్ళీ వచ్చి 1 నిమిషం కూర్చుంటాను గురుగారు అని మళ్ళీ నా ఎదుర్కొనే టేబుల్ కుర్చీలో కూర్చుని అన్నాడు. ఒక మాట అన్నాడు, ఏం లేదు సార్, మనుషుల మనసు ఏ క్షణానికి ఎలా మారుతుందో తెలియదు, ఈ పుస్తకానికి 25,000 చెక్ నేను రాసిస్తున్నాను ఇప్పుడే అని 25,000 చెక్ ఎలా రాసిచ్చారు, ప్రింటింగ్ వాడండి. మళ్ళీ తల్లి 2005లో ఈ రోజుకి ఆయన మళ్ళీ నన్ను కలవలే. ఆయన ఫార్మాకి ఏదో లోగా మెయిల్ చేశాను, మళ్ళీ కలుస్తుంటాను సార్ అన్నవాడు ఈ రోజుకి నన్ను మళ్ళీ కలవలే. చూస్తావా? సో స్వామి మొట్టమొదటిది చేయదలుచుకుంటే ఇప్పుడు సరే నేను ఆయన అన్నాడు నెల రోజుల తర్వాత ఆయనతో చెప్పండి అని అలా అన్నవాడికి ఎందుకు అనిపించిందట. మళ్ళీ వచ్చి ఏమోనండి ఎప్పుడు ఆలోచన నేను ఎక్కడ ఉంటానో నా ఆలోచన ఎలా ఉంటుందో అసలు ఇవన్నీ ఆయన కాకపోతే వచ్చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది, మళ్ళీ అది ఫస్ట్ ప్రింటింగ్ వెళ్ళిపోయింది. ఇంకో 6 నెలల తర్వాత నేను అంతకుముందు ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం ఒకరికి ఎవరికి BSNV టెక్ అని ఒకరికి లోగో చేస్తున్నాను నేను. ఓకే YBS మూర్తి అని ఒక ఆయన మళ్ళీ మధ్యలో నన్ను మిస్ అయిపోయారు. అప్పటికి మొబైల్ ఫోన్స్ అవి ఇంత లేవు, నేను పెద్దగా వాడేవాడిని కాదు. ఇలా మిస్ అయిపోతుంది. ఆయన కలుద్దాం అనుకుంటే వాళ్ళు ఎప్పుడు సాధ్యమైంది కనపడలే. ఒకరోజు అనుకోకుండా ఆయన ఒకరోజు సండే ఏదో ఆఫీస్లో చిన్న పని ఉందని సండే ఆఫీస్కి వెళ్ళారు. ఓకే ఆఫీస్కి వెళ్తే అక్కడ అసలు ఆ రోజు వెళ్ళాల్సింది కాదు, ఆయన అనుకోకుండా వెళ్ళటం జరిగి ఏదో పని అయిపోతే ఆ మీటింగ్ ఏదో కొంచెం లేట్ అయిపోయింది ఏదో అనమాట. ఏం తోచగా అన్నారు. అక్కడ హిందూ పేపర్లో తిరిగేస్తే అక్కడ ఏదో నా గురించి ఆర్టికల్, నా ఫోన్ నెంబర్ ఉంది హిందూలో. వెంటనే ఫోన్ చేసి గురువుగారు మళ్ళీ నాకు దొరికారు 2 సంవత్సరాలకు మీరని మళ్ళీ రావటం ప్రారంభించి ఆయన మొదట్లో కొంత చేశారు. అప్పుడప్పుడు పుస్తకాలకి సార్ మీరు ఎప్పుడైనా వర్తకల్పన ప్రింట్ చేస్తే ఈసారి చేయండి అని చెప్పి ఆయన 5,000 పుస్తకాలు అలా ఎవరికి తోచిన విధంగా ఎవరో అది అసలు ఎన్నెన్నో దేశాల్లో అమెరికాలో ఎవరో ఒకరు చేస్తుంటారు. ఇలాగా ఆస్ట్రేలియాలో ఒకతను ఉంటాడమ్మా. ఒక 7-8 ఏళ్ల క్రితం నాకు ఫోన్ చేసి గురుగారు నేను ఇప్పటికీ మీ వెంకటేశ్వర వర్తకల్పం నేను ఒక 500 కాపీలు ప్రింట్అవుట్ తీస్తాను వెబ్సైట్లోంచి. నేను ఒక వెబ్సైట్లో అన్ని పుస్తకాలు పెట్టిస్తాను, నా బుక్స్ అన్ని బుక్స్ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు. వాళ్ళు నాకు మెయిల్ పెట్టక్కర్లేదు, ₹1 పంపించక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఎన్నైనా డౌన్లోడ్ చేయొచ్చు. మన వాళ్ళు ఈ మధ్య వెబ్ డిజైనర్స్ చెప్పారు, సార్ మన పుస్తకాలు ఇప్పటికి యూఎస్లో ఎలోన్ 2 మిలియన్ కాపీస్ డౌన్లోడ్ అయ్యాయి దాంట్లోంచి. అంతకంటే అదృష్టం ఏంది మరి. ఇంకేముంటుంది గురువుగారు. ప్రసాద్ అని ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు, సార్ నేను ఇప్పటికి ఒక 500 పుస్తకాలు 500 వెంకటేశ్వర వర్తకల్పన నాకు ఎంతో మార్చింది జీవితం, ఎంతో ఇదండి, నలుగురికి స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి నేను ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ చేసి ఇస్తున్నాను నేను అందరికీ, మీరు ఏమనుకోకపోతే నాకు కొన్ని పుస్తకాలు పంపించగలుగుతారా అన్నాడు. అయ్యో దాన్ని ఉన్నాయినా అంతకంటే మా ప్రసాదాన్ని పంపిస్తానంటున్నాను. సో అతనమ్మ సిడ్నీలో ఉంటాడు. సిడ్నీ, మెల్బర్న్ అన్ని ఏరియాల్లో ఈ 7 ఏళ్లలో కనీసం అట్లీస్ట్ ఒక 5,000 కాపీస్ అని తెప్పించుకుని ఉంటాడు సిడ్నీకి ఇక్కడి నుంచి. అండ్ ఏంటి ఒక్కోసారి నేను ఆ ఫెడెక్స్కి వాటికే నేను 25,000-30,000 పే చేస్తుంటే నేను అంటుంటా, ప్రసాద్ ఇది ఏంటి ట్రాన్స్పోర్ట్కి ఏం తీస్తున్నాం మనం పుస్తకాల కంటే. లేదు గురుగారు మీ పుస్తకాలు అంత మహాప్రసాదం అనుకోవట్లేదు, ఇక్కడ ఎంతోమంది జీవితాలు మారుస్తున్నాయి, మాకు ఆ బ్లెస్సింగ్ ఇవ్వండి చాలు అని అంటాడు. అతనికి ఇన్నేళ్లలో ఎన్నిసార్లు పంపించాను. అండ్ ఆశ్చర్యం ఏంటి, ఈ రోజుకి నేను ఆయన చూడలేదు, ఈ రోజుకి నేను కలవలేదు 7 ఏళ్ల నుంచి. అలాగే విజయవాడలో ఒకతను ఉంటాడు గాంధీబాబు అని ఒకతను,
మామూలు ఉద్యోగం చేసుకుంటుంటున్నాడు. అతను ఇలాగా ఎంతోమందికి అప్పుడప్పుడు 200-300 పుస్తకాలు పంపిస్తుంటే ఆ ఊరు తీసుకెళ్ళి నలుగురికి పంచుతుంటాడు. అలా స్ప్రెడ్ చేస్తున్నాడు. ఒకరోజు ఒక ఆయన భీమవరం నుంచి ఒకతను ఫోన్ చేసి, గురుగారు మీ వెంకటేశ్వరతను చూశాను, నాకు అసలు చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఒకటే అనుకున్నాను, నా జీవితంలో నేనే ఈ వ్రతం 1008 ఇళ్లలో నేను చేయిస్తాను. ఈ వ్రతం ఏమీ రూపాయి తీసుకోకుండా ఎవరిని నేను ఎవరిని అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయిస్తాను. అలా ఎవరు వెళ్ళి అడిగినా చేస్తున్నాను. ఇప్పటికి ఒక 220 సార్లు అయిందండి అని ఆయనకు 200 పుస్తకాలు పంపించాను. అలా వాళ్ళకి అదేంటంటే ఒక గాయత్రి మంత్రంలో చెప్తారు, ధియో యోన ప్రచోదయాత్ అని వస్తుంది. అంటే స్వామి ఆయనే ఆ సంకల్పం ఇచ్చి మనని ప్రేరేపిస్తాడు ఆ దిక్కుగా అనమాట. అలాగా ఇప్పుడు హైదరాబాద్లో ఒకళ్ళు ఉత్తమ మధు అని ఒకళ్ళు ఉంటారు దంపతులు. వాళ్ళు ఎంతో యాతనము, ఆ పిల్ల ఎంతోమందికి ప్రింట్ చేసి పంచుతున్నారు వాళ్ళు. అండ్ విజయవాడలో ఒకళ్ళు ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో మన హర్షటయాట వాళ్ళు హర్షవర్ధన్, మన రాధ గారు, వాళ్ళు ఆ మధ్య శ్రీవారి వాళ్ళు వైభవోత్సవాలు చేశారు కదా, అలా చేసినప్పుడు వాళ్ళకు 10,000 పుస్తకాలు వాళ్ళు పంచిపెట్టారు. ఎప్పుడన్నా తిరుమల వెళ్తే తీసుకెళ్ళి ఇస్తున్నారు వాళ్ళు. అలాగే ఎవరికి వాళ్ళే విజయవాడలో ఒకరు ప్రసాద్ సుధా అని ఉంటారు. వాళ్ళు అమ్మాయి ఒకసారి విజయవాడలో సింగిల్ డే 10,000 కాపీస్ పంచిపెట్టింది ఊరంతా వెళ్ళి అన్ని టెంపుల్స్లో. అలా ఎందరో వీళ్ళందరూ అసలు వాళ్ళందరికీ ఇంకా నేను అడగంటే మోమాట నాకు వీళ్ళకి ఎవరినైనా, కానీ వాళ్ళు ఇలాగ ఇంకెక్కడి నుంచో రోజు ఫోన్ చేస్తారు. నిన్న వైజాగ్ నుంచి నిన్న సాయంత్రం ఫోన్ చేసి, స్వామి ఇక్కడ గుళ్ళో వచ్చాడు కళ్యాణం ఉంది, మీరు ఒక 500 పుస్తకాలు పంపిస్తాను. మహాప్రసాదం తెలియని వెంటనే 500 పంపించాం. ఒక 2 సంవత్సరాల క్రితం ద్వారకా తిరుమల మనకు తెలుసు కదా, చిన్న తిరుపతి, అక్కడి నుంచి ఒక డిప్యూటీ ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి, ఎంత అద్భుతంగా ఉందని మీ పుస్తకం, ఇక్కడ కళ్యాణం చేసుకునే వాళ్ళకి ఇస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది, పంపిస్తారా అన్నాడు. ఆయన ఎవరో నేను చూడలే ఇప్పటికీ. వాళ్ళకి 2,000 పుస్తకాలు పంపిస్తున్నాం. ఇది మరి మీ ఒక వ్యక్తితో సాధ్యమవుతుందా? కాదు, వీళ్ళందరూ ఇది ఒక యజ్ఞం అనుకుంటున్నాను. అందుకు అసలు ఈ యజ్ఞంలో స్వామికి ఆయనకి అంత ఇది కాబట్టి ఆయనే అందరి చేత చేయించుకుంటున్నాడు. ఆయనే ఎవరు ప్రేరేపించి ఎవరిలో ఒకరు ప్రేరేపించి వాళ్ళ చేత వాళ్ళ చేతికి వెళ్ళి ఇప్పుడు ప్రింటింగ్ ఆయన ఉన్నాడు, పంపించాలి. ఇప్పుడు ప్రింటింగ్ ఆయన ఉన్నాడు, ప్రింటింగ్ ఒకళ్ళే ప్రింటర్, ఒక ప్రెస్ అమ్మ గాంధీనగర్లో సత్యనారాయణ గారు ఒక ప్రెస్ ఉంటుంది. అతను ఏమిటి, ఆయన పెద్దవారు, కానీ ఎంత ఇదిగా చేస్తారంటే 6 నెలలకు అసలు నేను ఇంకా కింద అంతకుముందు 20,000 పుస్తకాలకి వాటికి ఇప్పుడు వెంకటేశ్వర కలపం 10,000 ప్రింట్ అవుతుంటుంది. నేను 2005లో మొదలుపెట్టిన రోజున నాకు ఒక్క పుస్తకం 5 రూపాయలు ఏదో పడేది. ఇప్పుడు మనకి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతున్నాయి కదా, పేపర్ కాస్ట్లు అన్నీ పెరిగి ఇప్పుడు 9 రూపాయలు 10 రూపాయలు ఏదో పడుతుంది మనకి, అంటే 1,00,000 రూపాయలు అవుతుంది మనకి అది. ఓకే, ఇలాగా దీంతోపాటు దుర్గాదేవి, హనుమంతు చాలా రాశాను చెప్పాను కదా, సాయిబాబా రాశాను, సరస్వతీదేవి మీద రాశాను, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, ఇవన్నీ ఈ పుస్తకాలన్నీ అవుతుంటాయి కదా. సో నేను ఇంకా పాతదే మనం ఇంకా ఇవ్వాల్సిన పడి ఉంటుంది. ఆయన అంటాడు, సార్ 4 నెలలు అయిపోయింది కదా, వతకల్పం ప్రింట్ చేసి పంపించానే అంటాడు. ఆయనే ప్రింట్ చేసి 10,000 మా ఇంటికి పంపించేస్తారు. సార్ ఇప్పుడు వచ్చినప్పుడు వస్తాడండి, స్వామి ఇస్తారు ఏదో రూపంగా అంటారు. ఇలా ఎవరో ఒకరు ఉన్నట్టు ఫోన్ చేస్తారు, యూఎస్ నుంచో ఎక్కడి నుంచో, సార్ మేము ఏదో చేస్తాం సార్, కాస్త బాబా మీరు ఆ ప్రింటర్కే పంపించండి అంటాను. సో డైరెక్ట్గా ప్రింటర్ నెంబర్ ఇచ్చేస్తుంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అయితే ఇన్ని లక్షల మందిలో ఎవరికొకరికి ఆయన ఇందాకనే ఆయన ఎవరిని ప్రేరేపిస్తున్నాడో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి అంతే. అందుకు నిరంతరం ఈ యజ్ఞం అలా వెళ్ళిపోతుంది. అందుకనే నేను ఈ వ్రతం పుస్తకాలు అన్నిట్లో ఎక్కడ నా ఫోటో ఎదుర్కొన్నారా గురుగారు? ఎక్కడైనా ఒక ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు? ఎందుకంటే ప్రశ్నించడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది కదా. అసలు అంటే ఇలా అంటున్నాను అనుకోవద్దు, కల్లోకి రావటం ఏంటి, కనిపించటం ఏంటి, ఆయన రాయమంటం ఏంటి, తర్వాత పుస్తకాలు అవి చదువుకుంటే ఉన్న సమస్యలు తొలగిపోవటం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా మంచికైనా ఎలాంటి సమాధానం చెప్తారు? అది మానవ సహజం. కానీ చాలా విచిత్రాలు ఏమైందంటే, ఒకసారి నాకు మొదట్లోనే నేను పుస్తకం రాసిన ఒక 3-4 సంవత్సరాలని ఒక ఆయన నాకు తిరుపతి నుంచి ఫోన్ చేశారు. తిరుపతి నుంచి టీటీడీతో కనెక్టెడ్గా ఉండేవారు. ఒక ఆయన ఫోన్ చేసి, మీరు ఈ వతకల్పన రాశారు కదండి, దీనికి ఏమిటి ప్రామాణికత అన్నారు. అడగచ్చు కదా, అర్థమైందా? దీనికి మీరు ఆయన చెప్పారంటున్నారు రాశారని ప్రామాణికత ఏమిటని.
నేను అన్నాను, స్వామి ఇంతమంది జీవితాలు బాగుపడుతున్నాయి, ఇన్ని మెరికలు జరుగుతున్నాయి, స్వామి ఎంతమందికి చెప్తున్నాడు, ఇన్ని ఇలా జరుగుతున్నాయి అంటే దానికి ప్రామాణికత అలాగా, ఇంకా అదే ప్రామాణికత ఏమో నేను అన్నట్టు అన్నా. నేను ఆశ్చర్యం ఏమిటంటే అలా అడిగిన ఆయన ఆ తర్వాత కాలంలో నా దగ్గర కనీసం 200 పుస్తకాలు ఆయనే తీసుకెళ్ళి పంచుతున్నాడు. ఇప్పుడు ఏ పుస్తకం నేను రాసినా మా ఇంటికి వచ్చి ఎక్కడ చూస్తుంది, గురుగారు ఆ పుస్తకం నాకు ఇస్తారంటుంటాడు. ఇస్తున్నాం మేము. అండ్ ఒకసారి ఏం చేశారంటే దీంట్లో నేను 3 అష్టోత్తరాలు పెట్టాను. యాక్చువల్గా ఇంకోసారి నాకు ఇలా ఒక ఆయన ఫోన్ చేసి, పెద్దవారు గుంటూరు జిల్లాలో పెద్ద వేద పండితుడు, ఆయన కూడా నేను రాయకుండా ఒక 15-20 ఏళ్ల క్రితమే వెంకటేశ్వర వ్రతకల్పం అనే రాశారట. అర్థమైందా? సో ఆయన నాకు ఓ రోజు ఫోన్ చేసి, ఫోన్ కూడా కాదు, ఆయన ఉత్తరం రాశాడు. చాలా బాగుంటుంది, నీకు స్క్రిప్ట్ మనకు కావాలంటే ఒక చిన్న ప్రింట్ చూపిద్దాం వీళ్ళకి. పాతకాలంలో రాతలు ఎలా రాశారు పెద్దవారు, 82 ఏళ్ళు ఆయన, అవ్వారి వెంకటేశ్వర శర్మ గారని ఆయన రాశారు. నాయన నువ్వు ఎవరో నాకు చెప్పారు మా ఊళ్ళో వెంకటేశ్వర వ్రతకల్పం అనే పుస్తకం కనపడిందని అనగానే నేను అనుకున్నాను, వీళ్ళెవరో నా పుస్తకం కాపీ చేశారేమోనని నేను తీసి చూసాను. నీ పుస్తకం నా దగ్గరికి వచ్చి అప్పుడు వాళ్ళు తెప్పించి చూస్తే ఈ విధానం అంతా వేరే రాసావు నువ్వు. నేను 10 ఏళ్ల క్రితం ఒకటి రాశాను వెంకటేశ్వరతో, నీకు ఒకటి పంపిస్తున్నాను చూడు నువ్వు. అదేంటంటే మొత్తం సంస్కృతంలో శ్లోకాలతో ఉంది. అంటే దాంట్లో కథలు లేవు, పూజా విధానము కథ ఏదో ఒకటి రాశారు. అయితే ఆయనే ఒక మాట అన్నారు, ఈ రోజున నీ పుస్తకం చూడు ఎంతమందికి వెళ్తుందో, స్వామికి ఎంత ఇష్టమో. నేను రాసింది గ్రాంధికం కాబట్టి, పాతకాలాన్ని కాబట్టి అది అలా ఉండింది. ఇది ఈ రోజున సామాన్య జనానికి హత్తుకునేలాగా తేలిగ్గా ఉంది కాబట్టి నాకే ఎంతో సంతోషం అనిపించింది ఈ పుస్తకం అని చెప్పి ఆయన చదువుతూ ఆయన పుస్తకాలు చదువుతున్నారు తర్వాత. సో అలా నేను తర్వాత చాలాసార్లు విన్నాను. ఇంకొక పెద్దవారు ఒక ఆయన కూడా నేను రాద్దాం అనుకుంటే అయిపోయింది, నేను మధ్యలో నువ్వు రాయగలిగావు. అది ఎంత అనుగ్రహం తల్లి, ఈ జీవితాన్ని మనకి అంతకంటే ఏం కాదు. అంతే, మిమ్మల్ని ప్రశ్నించే వరకు అదే సమాధానం. అండ్ ఇంతమంది జీవితాలు ఈ రోజుల్లో, ఇప్పుడు నేను ఎక్కడెక్కడ ఉండటం, ఎన్నెన్ని దేశాల్లో ఎన్నెన్ని కులాలు ఎన్నెన్ని మతాల వాళ్ళు. నేను చదువుతున్న సరే హార్వర్డ్ యూనివర్సిటీ లైబ్రరీలో పెట్టడం ఏంటి, హార్వర్డ్లో తెలుగు వ్రతకల్పం తెలుగు పుస్తకమే పెట్టారు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు. అండ్ వీటన్ని ఇది 2017 ఆ టైంలో జరిగింది. హార్వర్డ్లో పెట్టడం, స్టాన్ఫర్డ్లో పెట్టడం, ఇవన్నీ పెట్టడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఆ లైబ్రరియన్స్ ఆ ప్రొఫెసర్స్ వేరే యూనివర్సిటీస్ వాళ్ళకి ఫోన్ చేసి, ఆ ఫలానా విశ్వపతి అని రాశాడు ఇండియాలో, ఆయన పుస్తకాలు తెప్పించుకుని మీ లైబ్రరీలో పెట్టండి, మీ కొలంబియాలో పెట్టండి, మీ లైబ్రరీలో పెట్టండి అన్నారు. అది నేను అసలు ఎక్కడున్నా, నేను ఈ హార్వర్డ్ ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి మనం, ఎంత ఆ శక్తి, ఎంత ప్రేరణ కాకపోతే ఇంతమందికి ఆయన కూర్చొని అలా చేయించుకుంటున్నాడు కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి. లేకపోతే ఇన్ని వేల మంది ఏమిటి, ఇన్ని దేశాలు. అండ్ ఇది దీన్ని నమ్ముకొని దీన్ని చక్కగా ఎటువంటి అనుమానాలకి సందేహాలకి ఏమీ తావివ్వకుండా తప్పకుండా మనస్ఫూర్తిగా పూర్తి శ్రద్ధతో కేవలం కథలు చదువుకోండి చాలు. వీలున్నప్పుడల్లా మన వాళ్ళు చాలామంది శనివారం చదువుతున్నారు, వీలున్నప్పుడల్లా జస్ట్ కథలు చదువుకుని స్వామివారికి నమస్కారం పెట్టండి. తప్పకుండా నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి వెంటనే ఆయన చూపిస్తున్నాడు తల్లి. ఇది నా వెబ్సైట్లో పెట్టాను, ఎన్నైనా ఎవరైనా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు చక్కగా. ఒకటి అలాగే నాకు ఈమెయిల్ పెట్టిన వాళ్ళందరికీ ఒకసారి వెబ్సైట్ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అసలు మీరు గూగుల్ సెర్చ్లో వీళ్ళు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అంటే వచ్చేస్తుంది, అది వస్తుంది, మనదే వచ్చేస్తుంది. లేదా నా వెబ్సైట్ ఏమో lordofsevenhills.com అని ఉంటుంది. సింప్లీ lordofsevenhills.com. దాంట్లోకి వెళ్ళిపోయితే మొత్తం అన్ని లాంగ్వేజెస్లో మొత్తం కనపడుతుంది. నా ఈమెయిల్ అవి ఉన్నాయి. అండ్ దాంట్లో మెయిల్ చేసిన వాళ్ళకి నాకు వీలున్నంత నేను ఒకటి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తుంది ఏంటంటే అందరికీ కూడా ఫిజికల్ కాపీలు పంపిస్తాను నేను. కాస్త ఓపిక పట్టండి. నాకు రోజుకి ఒక 200-300 ఫోన్లు చేసేస్తున్నారు, ఒక 300-400 మెసేజ్లు వచ్చేస్తున్నాయి, ఈమెయిల్స్ వస్తున్నాయి. అలా ఇప్పటికే నేను పంపాల్సిన వాళ్ళు ఇంకో 2-3 వేల మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ పంపించడం జరుగుతుంది, వీళ్ళు వెంబడి పంపిస్తాం. ఇప్పటికే నేను మన 10,000 ప్రింట్ చేసినాం, మళ్ళీ ఇంకో 10,000 ప్రింట్ చేయబోతున్నాం. అండ్ అందరికీ పుస్తకాలు పెడతాయి. కొన్ని అర్థం చేసుకోండి, బికాజ్ ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ కదా ఇంతకంటే. సో అది మీ ద్వారా నేను మనం చేస్తున్నది. చక్కగా ఇంటర్నెట్లోంచి ఏ దేశం ఎక్కడైనా డౌన్లోడ్ చేసేసుకోండి. తెలుగు, ఇంగ్లీష్ అన్ని భాషల్లో ఉన్నాయి.
దాంట్లో నా మెయిల్ ఐడి కూడా ఉంది. ఆ కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తే మీకు మెయిల్ ఐడి కనపడుతుంది. మెయిల్ పెట్టండి అండ్ కొంచెం ఓపిక పట్టండి, తప్పకుండా అందరికీ వస్తుంది. నమ్మకం పెట్టుకుని చదవండి, ఎన్ని మెరికల్స్ అని అవుతాయి. ఎటువంటి దీనికి ఏ ఉపవాసాలు నియమనిస్తులు ఏం అక్కర్లేదమ్మా, ఫెయిత్ కావాల్సింది, అల్టిమేట్ ఫెయిత్. నువ్వు ఉన్నావు, మా సమస్యలు తీరుస్తావు, అంతే. అలా కొంచెం చదువుకుంటే. అండ్ ఆడియో కూడా ఉంది, యూట్యూబ్లోకి వెళ్ళి ఆడియో కూడా వినొచ్చు ఎవరైనా మన వాళ్ళు. వెంకటేశ్వర వతకల్పం స్టోరీస్ అంటే చాలు, ఏం అక్కలేదు. వెంకటేశ్వర వతకల్పం స్టోరీస్ అంటే ఆ వెంకటేశ్వర ఆడియో అన్న వాళ్ళకి ఆడియో వస్తుంది. కథలు చదివే ఒప్పుకునే వాళ్ళు పెద్దవాళ్ళు చక్కగా కథలు చదువుకోవచ్చు. ఇంకా అసలు ఇంకొకటి చెప్పి ఇంకా క్లోజ్ చేస్తాను మీకు. ఇది ప్రామాణికత ఏమిటి అనడానికి, అది ఒకరోజు ఇలాగే నాకు నెల్లూరు నుంచో ఎక్కడి నుంచో ఒక ఆయన పెద్దవారు 82 ఏళ్ళు ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి నా పేరు ఏదో చెప్పారు, పేరు చెప్పి రామకృష్ణ ఏదో ఉంది పేరు అని చెప్పి, నాయన ఇంతకుముందు మనకి ఒకటి ఎప్పటి నుంచో కూడా 7 శనివారాల వ్రతం అని ఒకటి వస్తూ వచ్చింది ఉంది మనకి. అది కొంచెం నియమనిష్టలతో చేసుకుంటే దానికి ఒకటి భోజనాన్ని పెట్టి ఓ పద్ధతి అంతా ఉంటుంది, దానికంతా చేసుకోవాలన్నమాట. సో ఈయనట ఎప్పటి నుంచో ఆ 7 శనివారాల వ్రతం చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు, ఆయనకు అలవాటు కదా. సో ఆ రోజు శనివారం, ఆ రోజు ఉదయం ఆయన ఏం చేశారు, ఆ రోజు కూడా ఇంకా పూజ అంతా చేసుకుని 7 శనివారాల వ్రతంలో కథలు చదువుకున్నాను మొదలుపెట్టి ఆ పుస్తకం ఆయన కనపడలేదు ఎక్కడ. ఇంతలో ఆయన చూసుకుని ఎదుర్కొండా మళ్ళీ వెతికారు, ఏదో కనపడింది, మళ్ళీ ఏటో మాయమైంది. ఎదుర్కొండా స్వామి ఈయనకి వెంటనే ఒక మాట చెప్పాడు. ఆయన నాకు ఫోన్లో చెప్పారు ఇదంతా. ఏం చెప్పారు, ఆయన రామకృష్ణ, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పుస్తకం చదువుతున్నావు కదా, ఇప్పటి నుంచి నువ్వు ఇంకా అది పక్కన పెట్టి విశ్వపతి అనే ఆయన రాసిన వెంకటేశ్వర వ్రతకల్పం ఉంటుంది, ఈ రోజు నుంచి అది చదువు అని చెప్పారు. ఇది నాకు ఫోన్ చేశారు ఆయన. అయితే ఆయనకి నా నెంబర్ తెలియదు కదా, అంతే కదా. ఆయన అనుకున్నట్టు ఎవరు విశ్వపతి అని చెప్తున్నారు, స్వామివారు చెప్తున్నారు వెంకటేశ్వర వ్రతకల్పం అని, విశ్వపతి అని ఆయన మంది. అప్పుడు నెమ్మదిగా ఆలోచిస్తే ఆయనకు ఒకటి గుర్తొచ్చింది. అంతకుముందు ఓ 10 ఏళ్ల క్రితం వీళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు ఈ వెంకటేశ్వర వ్రతకల్పమే ఆయనకి ఇవ్వబోతే ఆయన అన్నట్ట, అయ్యో ఇవన్నీ నా దగ్గర ఒకటి ఉంది, నేను చదువుకుంటున్నాను, అది తీసుకోలేదు ఆయన. ఆయనకి గుర్తొచ్చింది, ఏంటి ఫలానా ఆయన ఇవ్వబోయారు, నేను ఎవరో తీసుకోలేదు, వద్దు నేను ఇది ఫాలో అవుతానన్నానని ఆయన ఎవరో గుర్తొచ్చి వెంటనే ఆయనకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు వద్దన్నారు కదా, మీరు అప్పుడు వద్దన్నాను కదండి, కొంచెం ఆయన నెంబర్ అడిగి నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి, బాబు స్వామి నీ పుస్తకం చదవమన్నారు అని. ఇంకోటి ఏమన్నారు తెలుసు, అది నిజంగా కలియుగంలో ఇటువంటి జరుగుతాయా అంటే నమ్మకం, అది పెద్దవారు. ఆయన ఏమన్నారు, దీంతో పాటు స్వామి నాకు ఇంకో విషయం చెప్పారు నాయన, ఆయనకి నువ్వు ఒక 5,000 రూపాయలు పంపించి పుస్తకాల కోసం అన్నట్టు. నేను ఆశ్చర్యపోయి, నాయన స్వామి మీరు పెద్దవారు, 82 ఏళ్ళు, నాకా అప్పటిదాకా పరిచయం లేదు, ఫోన్లో మాట్లాడుతున్నారు, వద్దు స్వామి, మీలాంటి వాళ్ళకి అసలు స్వామి చెప్పాడంటేనే నాకు మహాప్రసాదం, అది చక్కగా మీకు ఒకటికి 20 పుస్తకాలు పంపిస్తాను, నలుగురికి ఇవ్వండి, డబ్బులు మాత్రం పంపించకండి దయచేసి అని చెప్పాను. నేను మన వాళ్ళు ఎవరు పంపిస్తానో వద్దు నాయన, ఉన్నాయి పుస్తకాలు ప్రస్తుతం, నేను చూద్దానని తర్వాత వీలైనంత వరకు వద్దు అనే అంటుంటా. వద్దమ్మా, ఉన్నాయి వెళ్తుంటే వద్దు ఇది నేను అది మనం ఒకసారి మాట్లాడు. నేను అన్నిటికంటే భయపడేది డబ్బు, అంతే. బికాజ్ కలియుగంలో ధనమే మనుషుల్ని ఎక్కడికైనా దిగజారుస్తుంది, దేనికైనా. ఏమి అది మన అటు పోనీకుండా ఉండడం కూడా మన గొప్పతనం కాదు, ఈయన చేయబట్టుకుని ఉంటాడు, అటు వెళ్ళలేకుండా పట్టుకోవటం. ఆ టెంప్టేషన్స్లో తెల్లాలైతే టెంప్టేషన్ చుట్టూ బోల్ని ఉంటాయి మనకి, వెళ్ళలేకుండా పట్టుకుంది కూడా ఆయనే. సో ఆయన అన్నాడు కదా, నేను వద్దండి అంటే, లేదు మీకేమన్నా, నాకు ఈ జీపేలో ఎన్ని అలవాటు లేవు, కొంచెం మీరు బ్యాంక్ అకౌంట్ పెడితే మా అబ్బాయి ఉంటాడు ఫలానా తోటి పెడతాను. అయిపోయింది, వద్దండి అన్నాను. నేను పంపించలే ఆయనకి, అకౌంట్ నెంబర్లు ఏమి పంపలే. పెద్దవారు పాపం పుస్తకాలు పంపిస్తానని అన్నాను. ఆయన మళ్ళీ 2:30కి మధ్యాహ్నం, 11:30 పొద్దున్న చేశారా, 2:30 ఫోన్ చేసి, బాబు నేను మధ్యాహ్నం రోజు నాకు 1 గంట సేపు పడుకోవటం అలవాటు, నువ్వు ఆ అకౌంట్ డీటెయిల్స్ పెడితే కానీ నాకు నిద్ర కూడా రావట్లేదు అన్నారు. ఇది నేను పంపించడం కాదు, ఆయన పంపించమన్నాడు నీకు, నువ్వు అది పంపించే వరకు నాకు నిద్ర కూడా పడదు ఇప్పుడు అన్నాడు. స్వామి మహానుభావ అనుకుని అప్పుడు నేను పంపించాను. అలా ఎన్నో లీలలు వింటున్నాను తల్లి. స్వామివారే ఇది చేసుకోమని. యాక్చువల్గా ఈ వ్రతం రాసిన మొదట్లో తిరుమలలో
అంతకుముందు ప్రధాన అర్చకులు ఉండేవారు ఒక ఆయన పెద్దవారు, ఆయన తర్వాత కాలం చేశారు. ఆయన ఓ రోజు నాకు ఫోన్ చేసి, బాబు నువ్వు రాసిన వ్రతం చాలా బాగుంది, చాలా మహానుభావుడు ఆయన, అది చాలా బాగుంది, అయితే దీంట్లో నువ్వు నేను వెంకటేశ్వర అష్టోత్తరాలు ఉంటాయి, పద్మావతి దేవి, లక్ష్మీదేవి, వెంకటేశ్వరుది. ఈ వెంకటేశ్వర అష్టోత్తరం వాళ్ళు అక్కడ తిరుమలలో ఏంటంటే వరాహపురాణంలో చదువుతారు వాళ్ళు అర్చనలో రోజు. ఆ వరాహపురాణంలో ఆ అష్టోత్తరం పెడితే బాగుంటుంది దీంట్లో కాస్త, మిగతా అంతా చాలా బాగుంది నీ పుస్తకం, స్వామివారి కథలు అద్భుతంగా ఉన్నాయి, ఇవన్నీ మాకు నేను చదువుకుంటున్నాను రోజు ఇచ్చామన్నాడు. ఆయనే అంటే అంతకంటే అదృష్టం ఉంది. అప్పుడు నేను ఓ మాట చెప్పాను, అలాగే స్వామి చూస్తాను, కానీ ఏంటంటే నేను పెట్టిన అష్టోత్తరం మన పుస్తకాల్లో ఇప్పుడు వీటిలో ఉన్నది మనం మామూలుగా ఫాలో అయ్యే అష్టోత్తరం ఇది. ఆ వరాహపురం ఉన్నది ఏంటంటే తల్లి, అది నోరు తిరగదు సామాన్యులకి. ఆ నామాలన్నీ కూడా కొంచెం గ్రాంథికంగా పౌరాణికంగా ఉంటాయి. ఆ భాష సంస్కృతంలో తిరగవు, నోరు తిరగవు, సామాన్య నోరు తిరగక అసలే వదిలేస్తే అదే అసలు చదువుకుని వదిలేసాను వెంకటేశ్వర అష్టోత్తరం, దాని బదులు ఏదైనా తేలిగైన అష్టోత్తరం పెడితే మంచిది కదా, ఈ కాలానికి తగ్గట్టు. కానీ అందుని ఈ అష్టోత్తరం ఉంచాను దాంట్లో. అలాగే ఎందరో ఎన్నెన్ని దేశాల వాళ్ళు. అసలు నాకు ఈ మధ్య మొన్న తణుకు దగ్గర నుంచి చేశారమ్మా, ఆ పక్కన అన్ని ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళు ఆ గూడెల్లో సాయంత్రం ఆ గూడెం పెద్ద కూర్చుని కథలు చదువుతారట, కథలే చదువుతారు, అందరూ కూర్చుని వింటున్నారు, అందరూ బాగున్నాం మా గూడెలో అండి అన్నాడు. అది అంత మించింది ఏం కావాలి, నమ్మకం పెట్టుకుని చేసుకోమండి, చక్కగా జరుగుతాయి అన్నీ కూడా.